అందరికీ నమస్తే అండి. గత 2 రోజులు బట్టి సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి. మద్దిశెట్టి అజయ్ బాబు అని చెప్పేసని ఒక పాస్టర్ అనమాట. ఎప్పుడు కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటాడు. ఎప్పటినుంచో అదే పని. ఏదైనా మాట్లాడితే అయితే హిందువులను తిడతా ఉంటాడు. లేకపోతే హిందూ పరమైన అంశాలు ఎత్తుకొని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తా ఉంటాడు. రీసెంట్‌గా ఎక్కడో ఒక మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. ఒక పొలిటికల్ పార్టీ కూడా పెట్టారు. సరే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం అది. దాన్ని మనం కాదనలేం దాన్ని. ఎవడి అభిప్రాయం వాళ్ళకుంటది. ఎవరి ఇష్టాలు ఆళ్ళకుంటాయి. వాళ్ళు పార్టీ పెట్టుకున్నంత మాత్రాన తప్పేమీ కాదు. అయితే ఆళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి వినిపిస్తా చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళదేనంట. తూర్పు గోదావరి జిల్లా ఆళ్ళదేనంట. గుంటూరు జిల్లా వాళ్ళదేనంట. బాపట్ల జిల్లా వాళ్ళదేనంట. ఒకసారి వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలనమాట. గుంటూరు ఎవరి జిల్లా? తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. చెప్పపోయావా ఏపీ మొత్తం మీదే అని? ప్రతి ఊరు మీదే అని చెప్పు. ఎందుకు వచ్చింది పోయే కాలం మాటలు ఇవన్నీ కూడా? ఎవడు చెప్పాడు నీకు? ఈ రెచ్చగొట్టే మాటలు కాదా? ఎవరిది ఏ జిల్లా ఎవరిది కాదు. తూర్పుగోదావరి జిల్లా అయినా, పశ్చిమ గోదావరి జిల్లా అయినా, గుంటూరు జిల్లా అయినా, బాపట్ల జిల్లా అయినా మీ సొంతమేమీ కాదు. అలాగని మా సొంతం కూడా కాదు. ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ఎంతసేపు మనకు కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని చెప్పేసనే మాట్లాడాలి తప్పితే మీరు వేరు, మేము వేరు, ఇది మాది, ఈ జిల్లా మాది, వాళ్ళ జిల్లా మీద అన్నారు, రేపొద్దున ఊరు మీద అంటారు, రేపొద్దున మా కొంపలో కూడా మీయే అంటారేమో. ఇంకా సిగ్గనిపించట్లా? 5 ఏళ్ళు మా జగనన్న పరిపాలించేసరికి వీళ్ళకి అంటే ఏ రేంజ్‌లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఎవడు మాట్లాడకూడదు అలాగ. మేమైనా సరే ఆ జిల్లా మాదనో, ఇంకోటనో, ఈ ప్రాంతం మాదనో, ఆ ఊరు మాదని చెప్పేసనో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ఎవరి దేవుడు వాళ్ళకి నమ్మకం. మీకు ఆ దేవుడు మీకు ఇష్టం, మేము కాదనట్లేదు. మా అభిప్రాయాలు మాకుంటాయి, మీ అభిప్రాయాలు మీకుంటాయి. ఇక్కడ ఇష్టాలే తేడా. మీ ఇష్టం మీది, మా ఇష్టం మాది. అంతే తప్పితే నేను మైకట్టేసుకొని ఒక పార్టీ ఒకటి పెట్టేసి డబ్బులు దండుకోవడానికి అంతా కూడా డబ్బులు దండుకోవడానికి వేరే ఏమీ లేదు. మాట్లాడితే కిందన ఒక స్కానరో, ఒక ఫోన్‌పే నెంబరో పెట్టేస్తారు. మన పార్టీ ముందుకెళ్ళాలంటే మీరంతా ఫండింగ్ ఇచ్చేయండి. ఊరికే వీళ్ళ బాగుపడడానికి తప్పితే వీళ్ళ వల్ల ప్రజలకు కానీ లేదంటే వీళ్ళ ఇది ఏదైతే పాస్టర్‌లకి వీళ్ళు చెప్పుకుంటున్నారో కనీసం వీళ్ళని నమ్మి వీళ్ళ చర్చికి వచ్చే వాళ్ళకి కూడా వీళ్ళ వల్ల దమ్మిడి ఉపయోగం ఉండదు. వాళ్ళ దశంభాగాలు ఇస్తేనే కానీ వీళ్ళకి బతుకు లేదు. ఇలా మాట్లాడకూడదు. అందరు పాస్టర్‌లో తీసుకోరు కానీ కొంతమంది పాస్టర్లు ముఖ్యంగా ఈడొకడు, వీడితో పాటు ఇంకొకడు ఉంటాడు అభినవో, ఇంకోటి ఆడుకుడు. ఈ బ్యాచ్ అంతా కూడా ఫండింగ్ బ్యాచే. ఎంతసేపు మనల్ని అంటే మమ్మల్ని తిట్టి వాళ్ళు సొమ్ము చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు మానేయండి. ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టమాకండి. ఏదైనా ఉంటే రాజకీయంగా, పొలిటికల్‌గా మీ విధి విధానాలు చెప్పొచ్చు. లేదంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల మీ అభిప్రాయాలు చెప్పొచ్చు. రాజకీయ విమర్శలు చేయొచ్చు. ఇవన్నీ చెయ్యొచ్చు. వీటిని ఎవ్వడు కూడా తప్పుపట్టడు. అంతే తప్పితే ప్రాంతాల వారీగా విడగొట్టాలనో, జిల్లాల వారీగా విడగొట్టాలనో, లేదంటే గ్రామాల వారీగా విడగొట్టాలనో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అది మీకే నష్టం. మిమ్మల్ని అంటే ఇప్పటికే ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మీరు మాట్లాడిన లేఖ వ్యాఖ్యలు ఇలా వైరల్ అవుతున్నాయి కదా! ఎవడన్నా నమ్ముతాడా? నమ్మడం మాట పక్కన పెడితే ఇంకా మీ పైన వ్యతిరేకత పెరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం. లేదు మతపరమైన పార్టీయే పెట్టాలనుకున్న బ్రహ్మాండం. చక్కగా మీ విధానాలు చెప్పుకోవచ్చు. కానీ ప్రాంతాల వారీగా ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్‌లు మనం ఇవ్వకూడదు. కనీసం అది అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటది. నిన్నో మొన్నో ఇంకొక వీడియో చూసాను. ఎక్కడో నెల్లూరు జిల్లాలోనే ఎక్కడో జరిగింది. ఒక దేవాలయం కట్టాలని చెప్పేసని అనుకున్నారు. అక్కడొక క్రైస్తవ మహిళ. అసలు ఆ స్థలానికి, ఆ మహిళకి ఎలాంటి సంబంధం లేదు. గుడి కట్టేది కూడా దేవాలయానికి సంబంధించిన స్థలంలోనే. అక్కడ ఒక ఫోటో లేదంటే ఆ పూజా సామాగ్రి ఉంటే ఆవిడెళ్ళి అక్కడికెళ్ళి ఆవిడకొచ్చిన ఇబ్బంది ఏంటో తెలీదు. అక్కడికెళ్ళి అక్కడ సామాగ్రి అంతా కూడా పక్కన పడేసి గిట్రేసేసి అసలు మీరు ఇక్కడ గుడి కట్టడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేస్తున్నారు. అంటే వాళ్ళకంత అంటే మీకు అంత ఇది ఎందుకని అడుగుతున్నా. మీ ఇంట్లో కట్టట్లేదు, మీ స్థలాల్లో కట్టట్లేదు. మీకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇవన్నీ కవ్వింపు చర్యలు మాట. ఈ కవ్వింపు చర్యలు తగ్గించుకున్నంత సేపు అది ఈ మనుషుల మధ్యన విభేదాలు రెచ్చగొట్టినట్టే ఉంటది. తగ్గించుకుంటే మీకే మంచిది.
తగ్గించుకోవాలి. ఇప్పటికే మేము మాట్లాడితే మతపరమైన విద్వేషాలో లేదంటే మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఏడుస్తున్నారు కదా! మరి మీరు 24/7 24 గంటలు అదే పనిలో ఉంటారు కదా! మరి మేమేమనాలి మిమ్మల్ని? కదా! సరే కానియండి పోనీ అలాగే కానిద్దాం పోనీ. మతపరమైన రాజకీయాలే చేద్దాం ఎవడు కాదనట్లా. ఇప్పుడు మేము కూడా మాట్లాడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు పరిపాలించి ఏం చేసాడురా అంటే ఇక వీళ్ళని డెవలప్‌మెంట్ చేసాడు. ఇవంతా వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేనిదే ఈడీ గాని, లేదంటే ఆవిడ అభినవ దర్శన్ అని చెప్పేసి ఇంకోడు ఆడు గాని, లేదంటే కొంతమంది పాస్టర్లు గాని వీళ్ళంతా రాజకీయ విమర్శలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నావు? రెచ్చగొట్టే విధ్వంసాలు మాట ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ఆలోచన అన్నమాట. ప్రాంతాల వారీగా విడగొట్టేయాలి, గ్రామాల వారీగా విడగొట్టేయాలి, మనుషుల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఏదో రకంగా అల్లకల్లాలు సృష్టించాలి. అదే ప్లాన్ అనమాట. లేదంటే ఇది ఏపీ కూడా కాదు ఇప్పుడు మాట్లాడినోడిది. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. వీడు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టేసి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టేస్తాం అంటున్నాడు. అక్కడ కూడా పెట్టు, అక్కడ కూడా పోటీ చేయి, అక్కడ కూడా విమర్శలు చేయి. ఎక్కడ ఎందుకండి ఏదో లాజికల్ చెప్పమాకండి, ఉన్న పరువులు తీసుకోవద్దు. అందరూ కలిసిమెలిసి ఉండేలా ప్రయత్నాలు చేయాలి తప్పితే మాట్లాడితే కొట్టుకునే విధంగా మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.